హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు ఇదిగోండి చికెను పితిపప్పు చేస్తాను. చికెన్ ముందుగా ఉప్పు పసుపు వేసి లైట్గా అంతే, వాటర్ ఏమి వేయకుండా ఒట్టిగానే కడిగేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడికిచ్చి పెట్టుకున్నా. అందులోకి ఆయిల్ వేడెక్కింది, కరివేపాకు, ఇదిగోండి ఇందులో అల్లము, వెల్లుల్లి, ఆనియన్, టమోటా, పట్ట, లవంగం, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా గ్రేవీ కోసము ఇవి వేసుకున్నా. బాగుంటుందండి, చికెన్లో పితిపప్పు వేసుకున్నామంటే బాగుంటుంది, అదొక టేస్ట్. ఇది సీజన్ కాబట్టి ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగాలేదా. అల్లం పేస్ట్లోకే ఆనియన్ కూడా వేసుకునేసిన. అల్లం పేస్టు, అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, పట్ట, లవంగము, పసుపు, పచ్చిమిర్చి అండి. అది కొంచెం వేగిన తర్వాత చికెను చికెన్లో ఉప్పు వేసుకున్నానండి కొద్దిగా మనము దీనికి మసాలాకి, దీనికి పితిపప్పుకి సరిపోయే మరి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకోండి పితిపప్పు, చికెన్ వేసుకున్న తర్వాత పితిపప్పు. బాగుంటుంది, ముద్దలేకి బాగుంటుంది, రైస్ లేకి బాగుంటుంది, స్పెషల్లీ పూరీలేకి, చపాతీలేకి, ఇట్లా వాటిలేకి బాగుంటుందండి. పూరీ, చపాతీ, ముద్ద ఇట్లా వాటిలేకి సూపర్గా ఉంటుంది. కొంచెం ఇట్లా మూత పెట్టుకున్నామంటే ఒక 2 నిమిషాలు వేగిందంటే కొంచెం బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడు దానికి కొద్దిగా అప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ధనియా పౌడర్ ఒక 2 స్పూను. 1/2 కిలో చికెన్ అండి, 1/2 కిలో చికెన్, 1/2 కిలో పితిపప్పు. ఇంకోండి కారం, మనం దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కారం చూసి తక్కువగా మనం తినే మాత్రం వేసుకోవచ్చు. ఇది కొద్దిగా చికెన్ మసాలా,
సరిపోతుంది వాటర్. ఇది తగినంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని విజిల్ పెట్టుకొని అవసరం లేదు. విజిల్ పెట్టుకున్నామంటే పితిపప్పు ఊరికే వేస్ట్ అవుతుంది, పప్పులాగా ఉండదు, మళ్ళీ చెదిరిపోతుంది. అంటే మనం అట్లే ఉడికించుకున్నామంటే కొద్దిసేపు బాగుంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే మంట మీడియంలో పెట్టుకొని స్టవ్ ఒక 10 నిమిషాలు ఉడికిందంటే బాగుంటుందండి. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటాం అంతే. ఇట్లా ఉంటే సరిపోతుంది. అది ఉడికే కాడికి ఇంకా కొంచెం ముద్దగా అయిపోతుందండి. ఇది మాత్రం వేసుకోవచ్చు, మనం గ్రేవీ కావాలా లూజ్గా అనుకుంటే మనము వేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.